టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ప్రస్తుతం తన కెరీర్లో 150వ సినిమా అయిన విశ్వంబర సినిమాతో ఫుల్ బిజీగా మారిపోయిన విషయం విదితమే. దీంతో మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లోకి వస్తుందని ఎదురు చూస్తున్నారు జనాభా. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు గత కొంతకాలంగా రాజకీయాల్లోకి వస్తారని వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బీజేపీలోకి చేరతారని చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికార ప్రకటన ఇప్పటికీ రావాల్సి ఉంది. ఇటీవలే ఒక ఫంక్షన్లో కూడా మెగాస్టార్ చిరంజీవి గారు తాను రాజకీయాలకు రానంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ నెగిటివ్ ట్రోల్స్కి ఫుల్ స్టాప్ పడినట్లయింది. మరోవైపు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారికి తాజాగా కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ గారు కాల్ చేశారట. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మరియు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాల గురించి ఇరువురు చర్చించుకున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ఎప్పటికీ కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామా చేయలేదు. ఆయన ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. అయితే కొన్ని రోజులుగా రాజీనామా చేసి బీజేపీలో జాయిన్ అవుతారనే న్యూస్ వైరల్ అయిన విషయం తెలిసిందే. దీంతో మెగాస్టార్ చిరంజీవి గారు ఇటీవలే దీనిపై స్పందించారు. తాను రాజకీయాలకు దూరంగా ఉంటాను, సినిమాలకు దగ్గరగా ఉంటానని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి గారి రాజకీయ జీవితంపై పలు రకాల న్యూస్ అయితే వైరల్ అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే.